హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈరోజైతే నేను ఈ మామిడికాయతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుందండి. ఒక్కసారి ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. అయితే ముందుగా మామిడికాయని ఇలా సన్నగా తరుక్కోవాలండి. చెక్కు కూడా తీయలేదండి నేనైతే. మీ ఇష్టం అండి, చెక్కు తీసుకున్నా పర్వాలేదు, తీయకపోయినా పర్వాలేదు. నేనైతే ఇలా శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలు చేసుకున్నాను. వెల్లుల్లిని కాస్త క్రష్ చేసుకొని రెడీగా ఉంచుకున్నానండి. ఇవన్నీ ముందుగానే ఇలా రెడీగా చేసి పెట్టుకున్నాను. అయితే ఇది వచ్చేసి ఆవపిండి, మెంతిపిండి. వీటిని కొంచెం రోస్ట్ చేసుకొని, ఆవాలు మెంతులు అనేవి నాకు ఇంట్లో ఎప్పుడూ ఉంటాయండి. వీటిని లైట్గా రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. ముందుగా ఈ ముక్కల్లోకి ఇలా చిటికెడు పసుపు, తర్వాత మనం తయారు చేసుకున్న మెంతిపిండి అండి ఇది, తర్వాత ఆవపిండి లైట్గా రోస్ట్ చేసుకొని, నేను ఆవాలు కూడా పచ్చివిగా వేయనండి, లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ వేస్తాను. మీరు ఈసారి అలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేదు అనేది అస్సలు రాదండి. 4 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి. ఇది పింక్ సాల్ట్ అండి, అందుకే అలా కనిపిస్తుంది మీకు. తర్వాత 5 స్పూన్స్ కారం. కారం అనేది ఎప్పుడూ కూడా మనకు సాల్ట్ కంటే కూడా 1 స్పూన్ ఎక్కువగానే వేసుకోవాలి, లేకపోతే సాల్టీగా అవుతుంది, టేస్ట్ అనేది పోతుందండి. కారం మీరు ఏ రెసిపీస్లో అయినా సరే చూడండి, ఉప్పు కారం సమానంగా వేసే బదులు కారాన్ని కొంచెం పెంచుకోండి, సరిపోతుంది. అలాగే పచ్చి ఆయిల్ అండి, ఇది కాగబెట్టింది ఏమీ కాదు, పచ్చిగా ఉన్న ఆయిల్ని ఇలా కొంచెం వేసుకున్నాను. మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా. కొద్దిసేపటి తర్వాత ముక్కలన్నీ ఉప్పులో ఊరిపోయి కొంచెం నీరు బయటకు వస్తుంది. తర్వాత ఇంకా నీరుగా కనిపిస్తుంది. ఎక్కువగా వేయకండి, ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. అలాగే మనం క్రష్ చేసిన వెల్లుల్లిని కూడా ఇందులో ఇలా డైరెక్ట్గా వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ముక్కలకు బాగా పడుతుందన్నమాట. మీ ఇష్టం అండి, వెల్లుల్లిని మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అయితే ఆయిల్ చూసారు కదా, మీరు అలాగా కూడా తినొచ్చు, పోపు వేయాలి అని ఏం లేదండి. కానీ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం పోపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అందుకే వేసాను. అయితే ఆయిల్ చూసారు కదా, చాలా తక్కువ వేసుకోవాలి పోపుకి. ఎక్కువగా ఆయిల్ అయితే అస్సలు పట్టదండి. మీరు పచ్చడి కదా ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటారేమో, ఈ మామిడికాయ ముక్కల పచ్చడికి అస్సలు ఆయిల్ ఎక్కువ పట్టదండి. చూసారుగా ఇలా పోపు వేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా ఇలా పోపులో వేసుకోవటం ద్వారా చాలా టేస్ట్ వస్తుందండి, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది. ఇంగువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇంగువ లేదండి ప్రస్తుతానికి, అందుకే వేయలేకపోయాను. లేకపోతే పోపులోనే కాదు, మీకు ఆవపిండి మెంతిపిండి వేసేటప్పుడు చూపించాను కదా, ఆ టైంలో నేను ఇంగువ కూడా వేసుకుంటాను. ఇలా పచ్చడిని ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు అన్నం తినాలి అనుకున్నప్పుడు తినే కనీసం 2-3 గంటల ముందు ఇలా కలిపి పెట్టుకోవటం వల్ల చాలా బాగుంటుందండి. ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎలా ఉందో, వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి కలుపుకొని తింటే మాత్రం ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా చేసినప్పుడల్లా పండగేనండి. నేనైతే ఇందులో నెయ్యి కూడా వేయనండి, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి నేను నెయ్యి కూడా వేసుకోను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని ఇలా డైరెక్ట్గా వేసుకొని చక్కగా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.